అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మేది. అయితే మొన్న ఒక వీడియో తీశాను నేను. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాకు అవసరం లేదు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరుగుతున్న ఎలక్షన్స్ ఇవన్నీ ఆటలు మాకు వద్దు అని చెప్పి నేను ఒక వీడియో తీశాను. అయితే చాలామంది నాకు ఫోన్ చేశారు. అందులో పాజిటివ్గా కూడా చాలామంది మాట్లాడారు, నెగిటివ్గా కూడా చాలామంది మాట్లాడారు. కొంతమంది బెదిరిస్తున్నారు, రేపు పొద్దున నీకు ఫ్యూచర్ లేకుండా అవుతుంది అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నాకు ఈ వీడియో తీయాల్సిన అవసరమే లేదు. నా కర్మ. ఒక మంచి సినిమా తీశాను, ఒక బ్లాక్ బస్టర్ హిట్. సంవత్సరంలో ఒక సినిమా వస్తుంది అంటారు చూడండి, ఒకే ఒక సినిమా. అలాంటి సినిమా నేను తీశాను. తీశాక కూడా ఇది వరకు నాకు ఆడియో రైట్స్ వెళ్ళలేదు, నాకు థియేటర్స్ రావట్లేదు, నాకు ఓటీటీ లేదు, శాటిలైట్ లేదు అని ఇలాంటి వీడియోలు నేను తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సూసైడ్ పొజిషన్కు నాకు తీసుకొచ్చింది ఈ పరిస్థితి. అందు గురించి నేను ఈ వీడియోలు తీస్తున్నాను, లేకపోతే నాకు అవసరమే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిజినెస్ నాకు చక్కగా అయి ఉంటే నేను అసలు తీసేవాడిని కాదు. అయితే ఇది ఎందుకు అవ్వట్లేదు అని నేను కొంచెం హార్డ్ వర్క్ చేశాను, కొంచెం గ్రౌండ్ వర్క్ చేశాను. చేస్తే నాకు అంటే ఎన్ని ఏళ్ళ నుంచి తెలుస్తుంది కానీ, అర్థమవుతుంది కానీ ఎప్పుడు నోరిపి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నానంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వల్లే. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఏం చేస్తారంటే, చిన్న బడ్జెట్ సినిమా ఉంటే ఆ సినిమా ఆడియో రైట్స్ కానీ, థియేటరికల్ కానీ, ఓటీటీ కానీ, శాటిలైట్ కానీ, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఓవర్సీస్ అన్నీ ఆపేస్తారు. ఫస్ట్ వాళ్ళకి కాల్ వస్తుంది, ఇలాంటి ఫలానా సినిమా ఇది చేయాలా, లేదు వద్దు అనగానే అక్కడే సినిమా మంది రిజెక్ట్ తీసి చెత్తలో పాడేస్తున్నారు. అయితే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాకు అవసరం లేదు. ఇది తెలంగాణ స్టేట్. అయితే ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిలబడాలి. ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళకి కూడా ఒక చెప్పామున్నా కూడా, గుర్రెల్లా నుంచో పెడుతున్నారు ఎలక్షన్ అని, పోటీ అని. ఏం పోటీ, ఏం